That is, I'll break your legs. Okay. Pony. హలో. Yes, sir. మ్యారేజ్ అరేంజ్ చేయాలి. You mean arranged marriage? ఓ ఐ లైక్ యూ. అంకుల్ అంకులా మీ? ఎస్ ఫాలో మీ. మేడం మ్యాచ్ చూడాలంట. కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు? కాఫీయా టీయా? బ్యూటీ ఇస్తే టీ అంటే ఖాళీ కప్ ఇచ్చినా తీసుకుంటా. చెప్పండి. మ్యాచ్ చూడాలి. ఎవరికి? నాకే. మీకు ఇంకా కాలేదా? కాలొద్దు మరి ఎటకారమా? ఏమనుకోనంటే ఓ నిజం చెప్పనా? ఏంటి? ముందు మీ అబ్బాయికేమో అనుకున్నాను, బాధపడతారని అనలేదు. ఆ అబ్బాయి నేనే. అబ్బాయి మీరా? అంత ఎక్స్ప్రెషన్ ఎందుకు? ఎమోషన్ ఎక్కువై. ముందు నా మ్యాచ్ సెట్ చేయండి, 1000 మీ క్రెడిట్ లో ఉంటా. క్రెడిట్ కాదు, క్యాష్ 5000 కట్టాలి. ముందు ఈ ఫామ్ ఫిలప్ చేయండి. ఇదిగోండి. మీరు చాలా ఫాస్ట్. ఫస్ట్ క్లాస్ నుంచి అంతే. మీ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్. ఓ 1 సెకండ్. మీ తమ్ముడిదా? నాకు బ్రదర్స్ లేరు. ఓకే, లేచి నిలబడండి. ఆ. ఇంకా చూపెట్టండి. ఏంటి? అమ్మాయిల ఫోటోలు. ఆహా. ఏంటి ఆంటీలా? ఏ నీకు యాంటీలా? ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు. ఎలాంటి అమ్మాయి అంటే నువ్వు కూడా సిగ్గుపడుతున్నావా? నిన్ను చూస్తే సిగ్గుకే సిగ్గు పడింది. చాలు చెప్పు. త్రిష కన్నా కొంచెం అందంగా, నయనతార కన్నా కొంచెం అందంగా. అర్థమైంది అర్థమైంది. అంటే ఆ అమ్మాయిలా ఉండాలంటావు. ఎగ్జాక్ట్లీ. నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అది పగిలిందనుకుంటా. మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్టా? కోసి సాల్ట్ వేయలేదు, సంతోషించు. రిపీట్ ఇన్సల్ట్. నీ గుమ్మడికాయ మొహానికి ఆ అమ్మాయి కావాల్సి వచ్చిందా? నువ్వేమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావా, ప్రభాస్ అనుకుంటున్నావా? చూస్తే చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళ ఉన్నావు. నీకెవరిస్తారా పిల్లని? పోరా బయటికి. విక్కీ, అది డెఫినెట్గా లవేరా. కాలు ఎరగొడతాను అంది అంటే షీస్ పొసెసివ్. నీ కథంతా చదివాక తెలిసింది ఏంటంటే షీ లవ్స్ యూ. దట్స్ ఆల్. Kirti calling. Kirti calling. Kirti calling. కీర్తి, ఏం చేస్తున్నావు? టీవీలో సినిమా చూస్తున్నాను. రొమాంటిక్ ఫిల్మా? నీకు టెలిపతి కూడా తెలుసా? అవును. నీలాగా డ్రింక్ చేయడం, తాగేసి పడిపోవడం నాకు తెలియదుగా. కీర్తి, ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దట్ పార్ట్. స్టూపిడ్. నీకు నిజంగానే గర్ల్స్ ని టాకిల్ చేయడం రాదు. ఇంకా పరువు దీకమ్మా. హే కీర్తి, వి మీటింగ్ అప్ దిస్ ఈవినింగ్. When? 8:30 అట్ బెలూన్స్ రెస్టారెంట్. ఎందుకు? మొన్న పబ్ లో కుదరలేదు కానీ ఈసారి 100% నిజంగానే ఒక అమ్మాయిని ట్యాకిల్ చేసి చూపిస్తా. Really? యా కీర్తి. You're waiting. హే, ఇక్కడ ఎవరు లేరే? వచ్చేసావా? యా. నాకు సెలబ్రేషన్స్ అనే కదా చెప్పావు. లేదు, నేను ఇక్కడ బెలూన్స్ లో ఉన్నాను. Oh God, I'm in the wrong place. Oh. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. పైన రూఫ్ టాప్ రెస్టారెంట్ లో ఉన్నాను. నో యు స్టే దేర్, నేనే అక్కడికి వస్తున్నాను. ఓకే. You're looking gorgeous. ఇంకే షో స్టార్ట్ చేయి. మళ్ళీ ఇంకెవరో అమ్మాయిని పడగొడతా అన్నావు కదా, చూసి సంతోషిస్తాం. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ ఆంటీలు తప్ప అమ్మాయిలు ఎవరో కనపట్లేదే. గర్ల్స్ వచ్చేలోపు నేను నిన్ను ఎంటర్టైన్ చేస్తాను. యు లుక్ బ్రైట్ ఇన్ పింక్. నీ పింక్ సారీ కోసం. ఆ 2 మిస్టీరియస్ కళ్ళు, వాటికి యువర్ హార్ట్. ఎస్, ఆపదలో ఉన్నవాడికి బ్లడ్ ఇచ్చి కాపాడావుగా, ఆ సహాయపడే హృదయానికి. నీకెలా తెలుసు? ఐ నో. కీర్తి, ఐ లవ్ యూ.
ఐఎమ్ సో సారీ. ఐ రియలీ లవ్ యూ. వాట్? ఐ మీన్ ఇట్ కీర్తి. ఇది చెప్పడానికి నువ్వు నన్ను రమ్మన్నావా? థ్యాంక్స్ లాట్ కీర్తి. వికీ, ఒకటి అడగనా? నీకేమైనా మ్యాజిక్ వచ్చా? కానీ నేను పెన్సారీలో వస్తానని ఎలా గెస్ చేశాను? నీకు సీక్రెట్ చెప్పినా నాకు టెలిపతి వచ్చు. నిజమా? Oh, shit! సారీ మ్యామ్, సారీ. ఏయ్, కళ్ళు కనపట్లేదా? వాష్రూమ్ ఎక్కడా? అటువైపు. విక్రమ్, 1 minute. యూ టేక్ యూర్ టైం. మీరు పోలీస్ అని నాకు తెలుసు. మీకెదురుగా రెండో టేబుల్ మీద ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక ఆవిడ నూడిల్స్ తింటోంది, చూడండి. ఆవిడ హ్యాండ్ బ్యాగ్లో డ్రగ్స్ ఉన్నాయి, నేను చూశాను. ఆవిడ ఒక డ్రగ్ పెడ్లర్. మీరు పోలీస్ కదా, పట్టుకుంటారని ఇదంతా రాసి పెట్టాను. కీర్తి, 1 minute. ఎక్కడికి? జస్ట్ వెయిట్. ఎక్స్క్యూజ్ మీ, మీ బ్యాగ్ ఒకసారి చెక్ చేయాలి. వై? పోలీస్. ఐఎమ్ సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ మ్యామ్. ఇక్కడ డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ. ఏ స్టేషన్? ఏసీపీ గారి వైఫ్ నే చెక్ చేసే స్టేజ్కి ఎదిగావన్నమాట. సార్, ఏమయ్యా, ఇన్కమింగ్ కాల్ ఫ్రీయే కదా, ఉదయం నుంచి ఫోన్ చేస్తున్న లిఫ్ట్ చేయవేంటి? సార్ అది నా ఫోను. ఫోన్ సరే, ఏసీపీ గారి వైఫ్ దగ్గర డ్రగ్స్ ఉన్నట్టు నీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అక్కడ ఒక పేపర్ మీద రాసింది సార్. సో న్యూస్ పేపర్ లో పడినట్టు ఫీల్ అయ్యావా? అది కాదు సార్, నేను షట్ అప్. ఎక్స్క్యూజ్ మీ, వేర్ కెన్ ఐ ఫైండ్ విక్రమ్? ఏయ్, ఎవరో రా. ఏంటి? విక్రమ్, యువర్ సెల్ రాత్రి రెస్టారెంట్ లో మర్చిపోయాం. నువ్వు కాసేపు బయట వెయిట్ చేయి, నేను వస్తున్నాను. ఓకే. ఆగో, ఆ రోజు బ్యాగ్ పోయిందని కంప్లైంట్ చేసింది నువ్వే కదూ? కంప్లైంట్ చేసిన దాన్ని క్యాచ్ చేసావన్నమాట. అవునయ్యా, కామంతో కళ్ళు మూసుకుపోతే డ్రగ్ ట్రాఫికర్ కి ఏసీపీ వైఫ్ కి తేడా తెలియదు. సార్, నేను చేసిన తప్ప ఎలా అవుతుంది? ఆవిడ ఏసీపీ వైఫ్ అని నాకు తెలియదు. ఆ రోజు కూడా బాంబ్ స్క్వాడ్ ఆపరేషన్లో ఇలాగే తిట్టారు. యాజ్ ఎ పోలీస్ నేను రెస్పాండ్ అవ్వాలి కదా. అది డ్యూటీలో ఉంటే, కానీ నువ్వు ఆ రోజు డ్యూటీలో ఉన్నావా? నో, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇక మీద ఏ చిన్న తప్పు చేసినా నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది నా ఆర్డర్ కాదు, ఏసీపీది. ఆర్డర్ బై ఏసీపీ. ఏంటా? సార్, ఒక అమ్మాయి ఫోన్ చేసి మగాళ్ళని రెచ్చగొట్టి సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఎత్తుకెళ్తుందని కంప్లైంట్ వచ్చింది సార్. ఆ కేసు నువ్వే డీల్ చేయి. ఓకే సార్. నువ్వు వెళ్ళు. చలో చలో, బహుత్ కామ్ హై ముజే. ఫాల్తూ ఫాల్తూ బాత్ కర్తా హై. విక్రమ్ రోజు ఇలాగే తిడతాడా? సారీ. హలో, ఎక్కడున్నావు? నేను సింధీ కాలనీలో ఉన్నాను సార్. ఏం చేస్తున్నావు? దొంగ నోట్ల గ్యాంగ్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెయిట్ చేస్తున్నా. మ్యాటర్ కన్ఫర్మా? ఇన్ఫార్మర్ రావాలి సార్. ఇన్ఫార్మర్ ఇంతకు ముందు చూసావా? లేదు. టైం వేస్ట్. వచ్చే, ఇంకో అరగంటలో బందోబస్తుకు వెళ్ళాలి. ఎస్ సార్. మిస్డ్ కాల్. ఓ కీర్తి. హలో. హలో కీర్తి, ఎక్కడున్నావు? సింధి కాలనీలో. హే, నేను కూడా సింధీ కాలనీలోనే ఉన్నాను, 2nd స్ట్రీట్. వావ్, నేను అదే స్ట్రీట్ లో ఉన్నాను. హాయ్. హాయ్ కీర్తి. వికీ, వద్దు వికీ, నువ్వేం చేసినా నెగటివ్ గా టర్న్ అవుతుంది. వద్దు, నువ్వు రియాక్ట్ అవ్వద్దు. కాసేపు కొట్టుకుని వాళ్ళే సెటిల్ అవుతారు. ఇదంతా కామన్. ఏంటి కామన్?
డిపార్ట్మెంట్ వాడిని, నేను రియాక్ట్ అవుతా ఎలా? శాలరీ వస్తుందిగా, అనవసరంగా ఎందుకు? ఇంత ముందు కూడా తొందరపడ్డావుగా, ఏమైంది? మీ డిపార్ట్మెంట్ లో అందరు నీలాగే డ్యూటీ చేస్తున్నారా? నువ్వేది చేసినా గుర్తింపు రాదు. నా మాట మీద నమ్మకం ఉంటే పద. కమ్ ఆన్ పద. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నమస్తే. పోండి. ఇతనే సార్, చూసుకోవడం రెస్పాండ్ కాలేదు. ఇదే మనిషి అదే జీప్ సార్, దగ్గర దాకా వచ్చాడు సార్. పోలీసే కదా సార్, ఒక్క మాట చెప్పుంటే ఆగిపోయేవాళ్ళం సార్. మా ఫ్రెండ్ తల పగిలింది సార్. వాట్? సింధీ కాలనీలో గొడవ జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడే ఉన్నావుగా, మరెందుకు ఆపలేదు? గొడవలో ఒకటి తల పగిలింది, నువ్వు పట్టించుకోలేదని వాడు కంప్లైంట్ చేశాడు. టీవీ చూసావా? అంత పెద్ద గొడవ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదు. గొడవలో ఒక వ్యక్తికి సీరియస్ అయింది, కాపాడాల్సిన పోలీసులే పట్టించుకోకుండా ఉంటే ఇక సామాన్యులకు రక్షణ ఏది? కెమెరామెన్ శ్రీనివాస్ తో శ్రీదేవి. అసలు ఏమిట్రా నువ్వు? ఎవరు లేకపోతే బూతులు తిట్టుండేవాడిని. నువ్వు పోలీసువా, టుంబ్రీ గాడివిరా? అనవసర విషయాలు వేలు పెడతావు, అవసరమైన విషయాలు వదిలిపెడతావు. అసలు నువ్వు పోలీసుగానే పనికిరావురా. వేస్ట్. గెట్ అవుట్. అవును సార్, నేను అసలు ఈ జాబే వద్దనుకున్నాను. నాలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ ఈ జాబ్కి పనికిరాడు. దానికి ఫ్లెక్సిబుల్ గా రౌడీలకి, మంత్రులకి, వత్తాస్పలకి మీలాంటి వాళ్ళు అయితేనే కరెక్ట్. ఓ, చాలా విషయాలు తెలుసు నీకు. కొవ్వు సార్. ఏమైంది సార్, అది విక్రమ్. నా వైఫ్ బ్యాగ్ చెక్ చేసింది నువ్వేనా? ఆ తర్వాత వచ్చి అపాలజీ చెప్పాలని సెన్స్ కూడా లేదా? గో అవుట్ ఎ మినిట్. సార్. కమ్ గురు. ఎస్ సార్. ఎక్స్ట్రా చేస్తే ఇలా ఉంటుంది. దేనికైనా అనుభవం ఉండాలి. సార్, లోపల ఏసీపీ గారు పిలుస్తున్నారు మిమ్మల్ని. లుక్, నీకు క్రమశిక్షణ లేదు. డూ యూ అండర్స్టాండ్? ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్స్. నెక్స్ట్, ఓ నెల నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకో. హాలీవుడ్ సినిమాలు, అందులో పోలీస్ సినిమాలు బాగా చూడు. క్రిమినాలజీ అనే ఒక బుక్ దొరుకుతుంది, అది కొని బాగా చదివి ప్రాక్టీస్ చేసుకో. గో. బాధపడకురా, డిపార్ట్మెంట్లో ఇవన్నీ సహజమే. నాన్నగారు మనకి చెప్తూ ఉండేవారు కదా. అసలు ఇదంతా నా వల్లే జరిగిందా అంటే విక్కీని నేనే వద్దని ఆపాను. ఐమ్ సారీ విక్కీ. నీ తప్పేం లేదు కీర్తి, నాలోనే ఎక్కడో ఏదో తప్పున్నట్టుంది. నన్ను కాసేపు మీరందరూ ఒంటరిగా వదిలేండి. అది కాదు, అసలు నేనేమనుకున్నా. ప్లీజ్. సారీ విక్కీ, నేను మళ్ళీ వస్తాను. ప్రాబ్లమ్స్, ప్రెషర్స్ మన డిపార్ట్మెంట్లో కామన్. మీలో మీరు కుంగిపోవద్దు. ప్రపంచం పెద్ద సూపర్ మార్కెట్. సంతోషం, సుఖం, సలహాలు ఏమైనా దొరకవచ్చు. ట్రై చేయండి. May I help you? You reached the home page. Please type your query. నేను పోలీస్ ఆఫీసర్. నేను చేసే ప్రతి పని బెడిసి కొడుతుంది. సీనియర్స్ తిడుతుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు 1 నెల రోజులు స్టే ఇచ్చారు, అది సస్పెన్షన్తో సమానం. ఇష్టం లేకపోయినా ఈ జాబ్లోనే సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నాను. నాకు పిచ్చెక్కిపోతుంది. ఎలా అయినా ఓ మంచి పొజిషన్కి రావాలి. ఎలా? హలో సర్ప్రైజ్. ఏంట్రా వితౌట్ ఇన్ఫర్మేషన్ ల్యాండ్ అయ్యో? మాదాపూర్లో సైట్ ఉంది కదా, ఎవడో కబ్జా అని ఫోన్ చేస్తాడు, అందుకే సడన్గా రావాల్సి వచ్చింది. దీని ఎలా తాగుతారా? ఇలా 10 సంవత్సరాల నుంచి చెబుతూనే తాగుతున్నావురా నువ్వు. రేయ్, నువ్వు అమెరికా వెళ్ళిన బెంగతో తాగా, ఇప్పుడు తిరిగి వచ్చావని హ్యాపీతో తాగుతున్నా.
వీడి పోలీస్ అయిన విషయంలో తాగా, నాకు మంచి ప్రొడ్యూసర్ దొరికైన విషయంలో తాగా, మన రామ్చంద్ చనిపోయిన విషయంలో తాగుతున్నా. అవునరా, వాడు లేకుండా మళ్ళీ మనం కలవడం ఇదే ఫస్ట్ టైం. వాడు చనిపోయాడని తెలిసాక ఇమీడియట్గా వచ్చేయాలనిపించింది, కానీ తెలుసుగా వీసా పర్మిషన్ ప్రాబ్లమ్స్. రేయ్, అనిత విషయంలో వాడు తొందరపడ్డా వాడు మారాడురా. ఆ అమ్మాయిని మర్చిపోలేక సూసైడ్ చేసుకుని ఉంటాడు. రేయ్, అది రామచంద్ర గారి కోసం రా. వాడు పోయాడని బాధపడే కన్నా మనం హ్యాపీగా ఉంటే వాడు మనతోనే ఉన్నట్టు కదరా. ఏరా వికి? ఏంట్రా వచ్చినప్పటి నుంచి మాట్లాడట్లేదు? వాట్ హ్యాపెండ్? అవును రోయ్, వీడియో లవ్లో పడ్డాడు. పెళ్ళాక డల్గా ఉండొచ్చు కానీ లవ్లో ఎంజాయ్ కదరా. ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా నాకు కూడా చూపించలేదు. ట్రెడిషనల్ అమ్మాయా? మీరు కంటిన్యూ చేయండి రా, నేను వెళ్ళాలి. రే రే, ఏమైందిరా వెళ్ళిపోతున్నావు? మే ఐ హెల్ప్ యూ? యూ హావ్ 10 మెసేజెస్. పోలీసులు అంటే టై కట్టుకుని ఇన్సెట్ వేసుకుని 9 to 5 చేసే సాఫ్ట్వేర్ జాబ్ కాదు. పోలీస్ అంటే మామూళ్ళు, కమిషన్లు, మార్కెట్లో కూరగాయలు ఫ్రీ. ఇలా అనుకున్నావా? నీకు దొంగను పట్టడం వచ్చా? అరవటం వచ్చా? డ్యూటీ టైంలో నిద్రపోవడం వచ్చా? స్టేషన్లోనే మందు కొట్టడం వచ్చా? ఎప్పుడైనా స్టేషన్లో రేప్ చేసావా? ఎన్కౌంటర్ చేసావా? మరెందుకురా నీకు పోలీస్ జాబ్? మా కంపెనీలో టాయిలెట్స్ కడిగే జాబ్ ఉంది. ఓకే అంటే చెప్పు, రికమెండ్ చేస్తాను. నువ్వు హ్యాండ్సమ్ గా ఉంటావా? మా సిటీకి వచ్చే కాల్ గర్ల్స్ లా బాయ్స్ కి డిమాండ్ ఎక్కువే. వేలకు వేలు సంపాదించవచ్చు. మిత్రమా, బాధపడకు. నీ మనసులో ఏం ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా నీలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిన వాడిని. నీకేదైనా సలహా ఇవ్వాలనిపిస్తుంది. నీ ప్రాబ్లం నాకు పూర్తిగా అర్థం కావాలంటే మన మధ్య నేను కాస్త పరిచయం ఏర్పడాలి. నా పేరు రాజ్, MSc బయోకెమిస్ట్రీ. నువ్వు నాతో డైరెక్ట్గా ఆన్లైన్ చాటింగ్ చేయొచ్చు. వీలైతే రేపు కలుద్దాం. మమ్మీ, కొంచెం కాఫీ ఇవ్వా? బా, ఎవర్రా ఇప్పుడు? హలో సార్, డబుల్ X డిటర్జెంట్ పౌడర్ ప్రమోట్ చేయడానికి క్యాంపెయిన్ చేస్తున్నాం. మీరు ఎలా చేస్తే మీ క్లోత్స్ వాష్ చేసి చూపిస్తాం. మా ప్రొడక్ట్ కొనాలని బలవంతమేం లేదు. మరి బట్టలు ఎవరు ఉతుకుతారు? నేనే. ఓ, ప్లీజ్ రండి. నో 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 నో, ఇట్స్ ఓకే సార్. మీరు బ్యాచులరా? అవును. బయట కనిపించం గాని మాకు కూడా అలాంటివి చూడాలని చెయ్యాలని ఉంటుంది. నిజమా? కాస్త చెమట స్మెల్ వస్తుంది. లక్స్ డియోడ్రెంట్ యూజ్ చేయలేదా? స్నానం చేసిరండి, ఫ్రెష్ గా ఉంటుంది. నేను కాసేపు వెయిట్ చేస్తాను. 2 minutes, ఇప్పుడు వస్తా. 2 minutes. Rise up.